హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ నీర్ చట్నీ. టిఫిన్ సెంటర్లో చేసేలాగా నీర్ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇడ్లీ దోశకైతే ఈ నీర్ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల పల్లీలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పల్లీలు కలర్ చేంజ్ అయ్యాక 1 కప్పు శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఆకులు వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోండి. చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందాక మనం పల్లీలు వేసుకున్న కప్‌తో 1 కప్పు పచ్చి కొబ్బరినైతే వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక కప్‌లోకి తీసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్‌లోకి నీళ్ళని వేసుకొని, ఆ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసుకొని పల్చగా కలుపుకోండి. ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. సేమ్ అదే పాన్ స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 4, 5 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలకైతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్నామంటే హోటల్ స్టైల్‌లో ఉండే నీర్ చట్నీ మనకి రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.